గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ఘనంగా దేశభక్తి నేత నేతాజీ వర్ధంతి. నేతాజీకి భారతరత్న అవార్డు ఇవ్వాలి. యువతకు స్ఫూర్తి నేతాజీ, ఆయన మరో శివాజీ. మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజా వాగ్గేయకారుడు. తెలంగాణ వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 80వ వర్ధంతిని మహనీయులు స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ, ఆజాద్ హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భారత జాతి కన్నా మరో శివాజీ, స్వాతంత్ర సమర యోధుడు, దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిన మరో శివాజీ, యువ భారతానికి ఆదర్శంగా నిలిచిన భారత జాతీయవాది, స్వాతంత్ర పోరాటంలో ఎనలేని సేవ చేసిన పోరాట పటిమ అయినటువంటి దిగ్గజమని, ఈ నేపథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై రాజీ లేని పోరాటం జరిపిన నేత సుభాష్ చంద్రబోస్ అని, దేశం కోసం 11 సార్లు జైలు జీవితం అనుభవించిన దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మినటువంటి దీశాలి అని, అందువల్ల అతనికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని ఆయన కోరడం జరిగింది. భారతదేశంలో అతివాదులు మితవాదులు వర్గాలున్నాయి. అతివాదులు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పైన మహాపోరాట యోధులు అగ్రగామి నిలిచినటువంటి మహానుభావుడే నేత సుభాష్ చంద్రబోస్. 1897 జనవరి 23వ తారీఖున కటక్ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి గొప్పైన జ్ఞాని నేత సుభాష్ చంద్రబోస్. ఆయన తరగతి గదిలో పాఠశాల ఉన్నప్పుడు కూడా అందరి విద్యార్థుల కంటే చురుకైన విద్యార్థిగా పేరు ప్రసిద్ధి సంపాదించినటువంటి నేత సుభాష్ చంద్రబోస్. ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ రాస్తే మొత్తం 4వ ర్యాంక్ సంపాదించిన వ్యక్తి. ఆయన ఐఏఎస్ కావాలని కలగన్నటువంటి వ్యక్తి. ఐఏఎస్ అయిన తర్వాత ఆయన బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా నేత సుభాష్ చంద్రబోసే. ఆ విధంగా రాజీనామా చేసిన తర్వాత ఆయన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నటువంటి గొప్పైన వ్యక్తి. ఆయన మహాత్మా గాంధీతో సఖ్యత ఉండి కలిసి ఉద్యమాలు చేస్తున్న రోజులు. ఆ విధంగా ఉన్న చిన్న భేదాభిప్రాయాలు ఏర్పడడం ద్వారా మహాత్మా గాంధీని వ్యతిరేకించి ఆయనను స్వతంత్ర ఉద్యమాలు సందర్భం. అప్పుడే మహాత్మా గాంధీ మనసు నొచ్చుకున్న తర్వాత నాకు మహాత్మా గాంధీతో అవసరమే లేదని ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి గొప్పైన వ్యక్తి. ఈ విధంగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ ఇతరులటువంటి వాళ్ళను ఇతర చేసినటువంటి గొప్పైన వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్. భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసం 11 మార్లు జైలుకైనటువంటి గొప్పైన వ్యక్తి. ఆయన ఈ దేశంలో కాకుండా అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇతర దేశాలను కూడా మద్దతు కూడా కట్టుకోవడానికి జర్మన్, జపాన్, టోక్యో ప్రాంతాల్లో పరిగెత్తించి అక్కడ ఉన్నటువంటి దేశ నాయకులను కూడా ఈ దేశానికి స్వాతంత్రం కావాలని వాళ్ళ యొక్క మద్దతు కూడా కట్టినటువంటి గొప్పైన వ్యక్తి. అదేవిధంగా ఆయన జర్మనీ అంతా హిట్లర్ను కలవాలన్న సందర్భంలో హిట్లర్ దగ్గరికి పోతే హిట్లర్ దాకా 10 మంది ఉండేటోళ్ళు అంటే ఇప్పుడు కూడా ఎవరు హిట్లర్ పరిచయం ఏర్పడింది. ఆ విధంగా ఆయన జర్మనీ నీ అంతా హిట్లర్ దగ్గరికి పోయిన సందర్భంలో ఎవరు కావాలంటే హిట్లర్ కావాలంటే నేను హిట్లర్ అంటే నేను హిట్లర్ కావాలని చెప్పినంట. లోపల నుంచి హిట్లర్ వచ్చిండు, 5-6 మంది వచ్చిండ. అందులో ఒకరు మాత్రం భుజం మీద చేస్తే హిట్లర్ అని ఈయన గుర్తుపడుతున్నాడు. హిట్లర్ అని ఇంతమంది నన్ను ఒక్కనే ఎట్లా గుర్తుపడుతున్నావు అంటే, నా భుజం మీద చేసి నా దగ్గర మాట్లాడే ఏకైక దమ్మున్న వ్యక్తి హిట్లర్ అట్లా గుర్తుపడుతుందని చెప్తే శబాస్ అనిపించుకొని ఇద్దరు కౌగిలించుకొని ఈ దేశానికి స్వాతంత్రం కావాలని హిట్లర్ యొక్క మద్దతు కూడా కట్టుకున్నటువంటి గొప్పైన వ్యక్తి. అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజును ఏర్పాటు చేసినటువంటి గొప్పైన వ్యక్తి. అదేవిధంగా మనకు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ యువకులారా రక్తాన్ని దారపోయండి, స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలని యువతరాన్ని ఉత్తేజపరిచినటువంటి గొప్పైన వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఆయన ఆశయాలు సిద్ధించాలంటే మనం కూడా ఐక్యత ఉండే ఇక్కడ అన్యాయానికి గురైన వ్యక్తికి మద్దతు ఇచ్చి ఆయనకు న్యాయం వైపు నడిపించాల్సిన అవసరం ఏంటని తెలియజేసుకుంటూ, సూర్యుడుల వెలిగాడురా నేతాజీ దుర్గోలమై కదిలేరా నేతాజీ, సూర్యుడుల వెలిగాడురా నేతాజీ దుర్గోలమై కదిలేరా నేతాజీ, సూర్యుడుల వెలిగేండురా నేతాజీ దుర్గోలమై కదిలేరా నేతాజీ, సూర్యుడుల వెలిగేండురా నేతాజీ దుర్గోలమై కదిలేరా నేతాజీ, నిప్పురవై రగిలెండురా నింగిలో తారై నిలిచెండురా, నిప్పురవై రగిలెండురా నింగిలో తారై నిలిచెండురా, సురకట్టిలా మెలిచెండురా
సుభాష్ చంద్ర బోసురా సూర్యుడు వెలిగిందురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుడు వెలిగిందురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ భారత మాత బుద్ధు బిడ్డరా భగభగ మంటై మండిందురా భగభగ మంటై మండిందురా భగభగ మంటై మండిందురా భారత సైన్యంతో కదిలిండురా బలభాగ్నిలా లేచిండురా సూర్యుడు వెలిగిందురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుడు వెలిగిందురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సంబంధ జాతులతో నడిచిండురా స్వరాజ్యముకై కదిలిండురా స్వరాజ్యముకై కదిలిండురా స్వరాజ్యముకై కదిలిండురా జంగు జీవితము గడిపిండురా జంగు ధైర్యను ఊదిండురా సూర్యుడు వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుడు వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ నింగిలో సింగిడై వెలిగిండురా నీటి దార పోరు నడిపిండురా నీటి దార పోరు నడిపిండురా నీటి దార పోరు నడిపిండురా నింగిలో మెరుపై మెరిసిండురా నిప్పుల వానై కురిసిండురా సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సంద్రంలో అలలై లేచిండురా సాగేటి నావల కదిలిండురా సాగేటి నావల కదిలిండురా సాగేటి నావల కదిలిండురా సాయుధ పోరును జరిపిండురా స్వాతంత్ర సమరంలో నిలిచిండురా సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ ఆజాద్ హింద్ పొదును పెట్టిండురా అగ్ని పర్వతంలో మండిండురా అగ్ని పర్వతంలో మండినా అగ్ని పర్వతంలో మండిండురా ఆంగ్లేయులను ఎదిరించరా ఆత్మ గౌరవాన్ని పెంచెండురా సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ ఎర్ర మందారమై ఇరిపెక్కరా ఎండలో మోగిన డప్పాయరా ఎండలో మోగిన డప్పాయరా ఎండలో మోగిన డప్పాయరా కనకన మండే నిప్పాయరా కళాకారుల గొంతు పాటాయరా సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడాయర కలకాలం గుర్తుండి లీడరాయర కలకాలం గుర్తుండి లీడరాయర కలకాలం గుర్తుండి లీడరాయర విలువలు వదిలిన బాణమాయర విశ్వము మెచ్చిన లీడరాయర సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై వెలిగేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టిండురా పౌరుషాన ఒడివడిగా నడిచిండురా పౌరుషాన ఒడివడిగా నడిచిండురా పౌరుషాన ఒడివడిగా నడిచిండురా పటపట పండ్లు వరికిండురా పారాయి పాలనను ధరిమెండురా సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ ఐఏఎస్కు రాజీనామిచ్చర అందరిని ఐక్యము చేసిండురా అందరిని ఐక్యము చేసిండురా అందరిని ఐక్యము చేసిండురా అవనిలో ఆదర్శ లీడరాయరా అవనిలో ఆదర్శ లీడరాయరా అందరి అదృశ్య దీపమాయరా సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ సూర్యుల వెలిగిండురా నేతాజీ సురగోళమై కదిలేరా నేతాజీ జోహార్ సుభాష్ చంద్ర బోస్ కు జోహార్ సుభాష్ చంద్ర బోస్ కు ఈ విధంగా ఆయన పోరాటం చేసుకుంటూ అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాయకులను కలుసుకుంటూ ఆయన తైవాన్ నుండి అదేవిధంగా మనకు పర్యటన చేసిన సందర్భంలో 1945 ఆగస్టు 18వ తారీఖున విమాన ప్రమాదంలో మరణించిండని లేదా ఆయన బతికే ఉండడని ఆయన బతికిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మన భారతదేశంలో ఒక మునివేశంలో ఉండాలని నానుడుంది. ఏది ఏమైనా సరే భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ పౌరుషాన్ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో మొదటి వరుస ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్. జోహార్ నేత సుభాష్ చంద్రబోస్ కు జోహార్ నేత సుభాష్ చంద్రబోస్ కు కొనసాగిద్దాం మహన్ ఆలోచన విధానాన్ని. జై భారత్, జై హింద్, జై భీమ్, జై